హైదరాబాద్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన జలవిహార ఆవరణలో బుధవారం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. నీటిని సరఫరా చేసే ఆర్ఓ ప్లాంట్ ఒక్కసారిగా బ్లాస్ట్ అవడంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఆర్ఓ ప్లాంట్లో జరిగిన ఈ పేలుడు దాటికి అక్కడ యంత్ర పరికరాలు తునకలై చెల్లాచెదురుగా పడిపోయాయి. పేలుడు శబ్దం భారీగా రావడంతో చుట్టుపక్కల ఉన్నవారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన తోటి సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఆర్ఓ ఫిల్టర్ లేదా కంప్రెషర్లో అధిక ఒత్తిడి ఏర్పడమే ఈ పేలుడుకు ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక లోపమా లేక నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. జలవిహార్ వంటి జల సంచారం ఉన్న ప్రాంతంలో ఇలాంటి ప్రమాదం జరగడం స్థానికంగా కలకలం రేపింది. ఇంజురీ అయింది. ఓపెన్ ఉన్నా కానీ ఇదే అర్థమైంది. అది రెండు ఓపెన్ ఉన్నాయి మనకు. టోటల్ గ్యాస్ బట్ ఇది మాత్రం ఇదే అయితే అంటే వాడు వాటిలో ఉంది కదా ఏం చెప్తాం కాలు బాగా పెట్టుకుంటారు కదా మీకు ఇబ్బంది కాకుండా తీస్తున్నా మీ వాడు తీస్తున్నా అన్న అన్న భయ్యా ఫస్ట్ ఫోన్ వచ్చింది. ఇందాక ఒకటి ముక్కలు ముక్కలు అయింది. ముక్కలు